కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయెను. ఆ మరణము పాప సిలువ మరణముంది తిరిగి లేచిన మహితాత్ముడా. ఆ మరణము పాప సిలువ మరణముంది తిరిగి లేచిన మహితాత్ముడా. కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. నా చేతులతో నేను చేసిన పాపమే నీ చేతిలో మేకు బిగించెనా. నా కాళ్ళ దోషమే నీ కాళ్ళలోన కఠిన శీలలు బాధించెనా. నా కాళ్ళ దోషమే నీ కాళ్ళలోన కఠిన శీలలు బాధించెనా. కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. నా పాపనడకలే నీ ప్రక్కలోన బల్లెపు పోటు పొడిపించెనా. నా చెడు తలపులే నీ శిరమందు ముళ్ళ మకుటము బిగించెనా. నా చెడు తలపులే నీ శిరమందు ముళ్ళ మకుటము బిగించెనా. కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. ఉదయకాల సమయం నందు తండ్రి అయిన దేవుని ప్రేమించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రియులకు అందరికీ కూడా మరొకసారి యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున వందనం తండ్రి. సమయం నందు మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. గత వారం నందు మనం ఒక పాఠమును మనం నేర్చుకున్నాం. ఏంటనగా సరి అయిన దానిని ఎన్నుకోవడం అనే విషయాన్ని మనం గత వారం నందు మనము ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వారం నందు మనం నేర్చుకునే విషయం ఏంటనగా సరి అయిన దానిని ఎన్నుకునే విషయం నందు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని మనం చేయాలి. ఏంటి ఆ పని అనగా కాన్సిక్రేషన్ అనగా ప్రతిష్ఠించుకోవడం లేదా సమర్పించుకోవడం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్ణ హృదయముతో అనేవారు బ్రదర్, ఇదిగో నేను కూడా విత్ ఆల్ మై హార్ట్ ఐ యామ్ లవింగ్ గాడ్, నా పూర్ణ హృదయముతో నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పు వారం అవుతే మన క్యారెక్టర్ ఎలా ఉండాలట? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెలువడి అక్కడ క్రీస్తు దేవుని కృపాసన కూర్చుండి అన్నాడు. ఇదండి, మన పూర్ణ హృదయంతో కనుక మనం దేవునికి అంకితము అయినట్లయితే, మన పూర్ణ హృదయంతో మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే మనం ఏం చేయాలట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ తర్వాత పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ ఎవరున్నారో కూడా చెప్తా ఉన్నా. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.
పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకునుకుడి. ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం డీపర్ సెన్స్ లో మనము అర్థం చేసుకోవాలండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారం అవుతే, ఏదైనా మంది అవుతే క్రీస్తులోనికి మనము బాప్తిసము పొందామో, ఆ నీటిలో నుండి మనము బయటకు వచ్చినప్పుడు అక్కడ మనము ప్రభువును ధరించుకొని నీటిలో నుండి మనము బయటకు వస్తున్నాం. అప్పుడు క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారం అవుతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలట? పూర్ణ హృదయముతో పైనున్న వాటిని మనము వెతకాలి. ఎప్పుడైతే మనము పైనున్న వాటిని వెతుకుతున్నామో అక్కడ ఎవరుంటారు? అక్కడ క్రీస్తు ఉంటారు. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉంటారని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు రిక్వైర్ అని మనం గమనించాం. గాడ్స్ రిక్వైర్మెంట్ అని మనం గమనించాం. కనుక ఏంటట? మన పూర్ణ హృదయంతో మనం ఆయనను ప్రేమించాలా. ఎలా తెలుస్తుంది? ఎవరైతే ప్రేమిస్తున్నామో మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని మనము వెతకాలి అని మనము గమనించగలిగాం. భూ సంబంధమైన వాటిపైన ఏమాత్రము కూడా మనము మనసు పెట్టకూడదని దేవుని వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పైనున్న వాటిని వెతికే వ్యక్తి జీవితం నందు ఏం జరుగుతుందో తెలుసండి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆ మాట కావాలండి. ఆఖరి భాగము మనకు కావాలి. 15లో ఏంటట? 15 చివరిలో మనం ఆ మాటను మనం చదువుతున్నాం. మీ హృదయముల యందు ప్రభువును ఏం చేయాలట? ప్రభువుగా మనము ఆయనను ప్రతిష్ఠించుకోవాలి అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించడము మనము గమనించగలుగుతా ఉన్నాం. కనుక ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్నామో మన హృదయమునందు ఒక సింహాసనం ఉందండి. ఆ సింహాసనం పైన ఎవరు ఆసీనుడు అవ్వాలంటే దేవుడే ఆసీనుడు అవ్వాలి. ఒకవేళ దేవుడు ఆసీనుడు కానట్లయితే అపవాది వచ్చి ఆసీనుడు అవుతాడు. కనుక మనము ప్రత్యేకింపబడిన వారం కనుక పూర్ణ హృదయంతో మనము ప్రేమించాలా, పైనున్న వాటిని వెదకాలా. ఈ హృదయమను సింహాసనం పైన ప్రభువును మనము ఆసీనుడిగా అనగా ఆయనకు మొదటి స్థానాన్నిచ్చి ఆయన ద్వారా మనము పరిపాలింపబడుతున్నటువంటి వారముగా ఉండాలండి. రెండవది చూడండి, అక్కడే నీ పూర్ణ ఆత్మతో అనే మాటను చెప్తా ఉన్నా. గాడ్ రిక్వైర్స్ కాన్సక్రేషన్ అనే మాటను మనం చదువుతా ఉన్నాం. కనుక రెండవది ఏందనగా నీ పూర్ణ ఆత్మతోను అనే మాటను బైబిల్ గ్రంథమునందు మనం చదువుతా ఉన్నాం. ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఈ యొక్క ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే ఇప్పుడు మనం అక్కడ మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలా, ఆ తర్వాత పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. ఆత్మ ఎంత విలువ ఉందంటే ఆత్మకు మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయమునందు 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 16:26 ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? చూడండి, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును లేదా తన యొక్క ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అని వాక్య భాగమునందు మనం గమనిస్తున్నాం. ఆత్మ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎంత ఉందనగా లోకమునందు ఉన్నటువంటి సంపదలన్నీ ఒక చోట వేసిన ఈ ప్రాణముతో ఈ ఆత్మతో అది సమానం కాదు. అందుకని దేవుడు దేని కోరుతున్నాడు? మన హృదయాన్ని, మన పూర్ణ హృదయాన్ని, మన పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలా, ఆయనను ఆరాధించాలా అని ఇక్కడ కోరడము మనం గమనిస్తున్నాం. అందుకనే పౌలు ఒక మంచి ఎగ్జాంపులరీ లైఫ్ను తాను బ్రతికి చూపించాడు మనకు. చూడండి, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయమునందు Acts 20th chapter 24th verse
అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 20వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. అయితే దేవుని కృపను సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇక్కడ చూడండి, తన ప్రాణమును తన కొరకు ఏ మాత్రము కూడా ప్రియమైనదిగా తాను ఎంచుకోవడం లేదు. అంటే తాను దేవుని ఎలా ప్రేమిస్తున్నాడంటే తన పూర్ణ ప్రాణముతో, తన పూర్ణ ఆత్మతో తాను దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. అయితే పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వాలని తన యొక్క ఆలోచన ఉందండి. ఆ తర్వాత తన ముందున్నటువంటి ఆ పరుగును పరిగెత్తాలని తన ముందు ఆలోచన ఉంది. ఇంకా వేరే లోకం వైపు ఏమాత్రం కూడా ఆయన చూడడం లేదు. ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలా. ఎందుకనగా పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమిస్తున్నాడు, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిని, ఆ పరిచర్యను తుదముట్టించాలి అనేది తన ప్రాణాన్ని ఏమాత్రం కేర్ చేయడం లేదు. తన ప్రాణమును, శరీర సంబంధమైన ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోకుండా దేవునిని ప్రేమిస్తున్నట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. చాలా సందర్భాలలో కూడా ఈ యొక్క వాక్యం మన జీవితమునందు ఎందుకు జరగడం లేదు, మనం ఎందుకు మన ముందున్నటువంటి పరుగు రంగమునందు పరిగెత్తడం లేదు, కృపా సువార్తను గురించి ఎవరికి మనం సాక్ష్యం ఇవ్వడం లేదు అని మనం ఆలోచించినట్లయితే ఎందుకు దేవుని పనిని మనం తుదముట్టించడం లేదు? ఒక స్త్రీగా, ఒక వైఫ్గా దేవుడు నీకు కొన్ని పనులను అప్పచెప్పాడు, ఆత్మ సంబంధమైనవి. ఒక తల్లిగా కొన్ని పనులను నీకు అప్పచెప్పాడు, నీ పిల్లల విషయమై నీకు అప్పచెప్పాడు దేవుడు. ఒక తండ్రిగా మనకి అప్పచెప్పాడు, సంఘమునందు ఒక బోధకులంగా దేవుడు మనకి అప్పచెప్పాడు. వీటన్నిటిలో మనము వెనకంజ వేస్తున్నాం. ఎవ్రీ వన్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ దిస్ ఏరియా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం నందు మనము అపజయానికి మనం పాలవుతా ఉన్నాం, మనం ఫెయిల్ అవుతా ఉన్నాం. కారణం ఏంటో తెలుసండి, మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో మనం ప్రేమించకపోవడము, మన పూర్ణ ఆత్మతో మనము ప్రేమించకపోవడం. సజీవ యాగం కానీ ఊరికి అలా ఒక మాట చెప్పుకొని వెళ్తూ ఉంటాం, కానీ అలా కాదు. అందులో ఉన్నటువంటి డెప్త్ను మనము ఆలోచన చేయాలి. పౌలు కూడా మనలాగా ఒక సందర్భం నందు మతశాఖలకు సంబంధించిన వ్యక్తే, ధర్మశాస్త్రములకు సంబంధించిన వ్యక్తే. కాబట్టి అతడు సత్యమును తెలుసుకున్న తర్వాత తన ముందున్నటువంటి పరిగేంటో తనకు తెలుసు, తన ముందున్నటువంటి గురి ఏంటో తనకు తెలుసు. అంత మట్టుకే కాకుండా అతడు తుదముట్టించవలసినటువంటి ఆ పని ఏంటో కూడా, ప్రభు పరిచర్య అంటే ఏంటో తెలుసు. దాని నిమిత్తమై తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమునందు కూడా అదే సమాచారాన్ని ఇచ్చే మాటలు మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడంటే తన పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమిస్తున్నాడు, పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు చూడండి, నిశ్చయముగా అంటే ఇంగ్లీష్లో సర్టన్లీ అని ఉంటుంది, ఖచ్చితంగా, నిశ్చయముగా, ఇక ఏ సందేహము లేదు, నిశ్చయముగా క్రీస్తు నిమిత్తము నష్టముగా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన సమర్పించుకున్నాడు కనుక క్రీస్తును గూర్చినటువంటి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై లోకమంతా కూడా తాను నష్టముగా ఎంచుకొని తన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగమునందు మనం చదువుకోగలుగుతున్నాం. ఆ తర్వాత చూడండి, ఆ చివరి అక్కడే పూర్ణ హృదయముతో అన్న తర్వాత ఇంకొక మాట అక్కడ ఉందండి. 22వ అధ్యాయము 37లో పూర్ణ ఆత్మతో అన్న తర్వాత పూర్ణ మనసుతో అనే మాటను కూడా మనము అక్కడే మనం చూడగలుగుతా ఉన్నాం. పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఈ మాటలు కూడా చాలా సందర్భాల్లో మనము ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ వివేకంతో, నా పూర్ణ బలముతో,
నిన్ను సేవించడానికి సహాయము దయచేయి నాయన అని మనము ప్రార్థన చేస్తామే తప్ప అక్షరానుసారంగా అది మన జీవితమునందు ఏమాత్రం కూడా నెరవేరదు. కాబట్టి అలా కాకుండా మనము చేసిన విధంగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉందండి. ఇక్కడ లవ్ విత్ ఆల్ యువర్ మైండ్, నీ యొక్క పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్పడము మనము గమనించగలుగుతా ఉన్నాం. పూర్ణ మనసుతో అంటే చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1:28లో మనం చదివితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటిల్లియనోయిపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారికి అప్పగించెను. చూడండి, ఇక్కడ మనసు విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గ్రీకు దేశస్థులు మరికొందరి విషయమై వారి విషయమై పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. వారు ఏం చేశారట, వారి మనసులో ఎవరు లేరట, దేవునికి ఏమాత్రం కూడా వారి చోటు ఇవ్వలేదు. ప్రియ దేవుని సంఘస్థులారా, పరిశుద్ధులమైన మనము కూడా మన మనసులో కనుక దేవునికి చోటు లేనట్లయితే మన ద్వారా దేవుని పని జరగదు, దేవుని చిత్తము జరగదు అనే విషయాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. అటు వారు ఏం చేశారట, వారు చోటు నొల్లకపోయి కనుక ఇవ్వడానికి వారి ఇష్టం లేదండి. మన క్రియలను బట్టి, మనం ఆరాధనకు వచ్చే సమయాన్ని బట్టి, దేవుని సేవ చేసేదానిని బట్టి, దేవునికి ఇచ్చే కానుకలను బట్టి, దేవుని పరిచయను ప్రేమించేదాన్ని బట్టి మన హృదయమునందు దేవునికి మనం ఎంతగా చోటిచ్చామో అర్థమవుతుంది. వెదర్ యూ హ్యావ్ గివెన్ గాడ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ నాట్, వీ కెన్ డిసర్న్ బై యువర్ డీడ్స్. నీ క్రియల ద్వారా, మన క్రియల ద్వారా అది అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇక్కడ చూడండి, వారు చోటు ఇయ్యనొల్లకపోయి వారికి వారే దేవునికి ఏమాత్రం కూడా వారి మనసునందు వారు చోటు ఇవ్వలేదు. ఎప్పుడైతే మనసునందు దేవుడు లేడో వారప్పుడు దేవుని ఎలా ఆత్మతో సత్యముతో మనసుతో ఆరాధించగలుగుతారు? వారు ఆరాధించలేరనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తర్వాత అట్టి వారిని దేవుడు ఏం చేశాడట, భ్రష్ట మనసునకు వారిని అప్పగించాడు. అందుకనే చాలా సందర్భాలలో మనం అనుకుంటాం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టములు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే ఏదో ఒక చోట నువ్వు ప్రియ సోదరి నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదు నీ హృదయమునందు. సహోదరుడా, మనం ఎక్కడో ఒక చోట మన హృదయమునందు మనం దేవునికి చోటు ఇవ్వలేదు. కనుక ఈ విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరత. అలా కాకుండా మనం ఏం చేయాలా, కీర్తనలు ఒకటి మనకు తెలుసు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంట చోటున కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దానిని ధ్యానించేవారు ధన్యులు. కనుక ఇప్పుడు అప్పుడేమవుతుంది, అక్కడ చోటు ఇవ్వకుండా ఇక్కడ చోటు ఇవ్వాలి. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున అక్కడ చోటు ఇవ్వద్దు. దేవుని ధర్మశాస్త్రానికి మనం చోటు ఇవ్వాలా, దేవుని వాక్యానికి మన హృదయమునందు మనం చోటు ఇవ్వవలసినటువంటి అవసరత ఉందండి. చూడండి, కీర్తనలు 19 చదువుకుందాం. 19వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. 19వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా తీస్తే దయతో చదవండి. కొంచెం ఇది కొత్త బైబిల్ ఉంది, అందుకనే. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును కాక. చూడండి, దావీదు ప్రార్థన చూడండి, ఎంత మంచి ప్రార్థన ఉందనగా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఎవరిని ఆశ్రయిస్తాడట? దావీదు యెహోవాను ఆశ్రయిస్తాడు. ఒక దుర్గములాగా మీరు నాకున్నారు అంటూ, నా విమోచకుడవు, నా దోషముల నుండి నువ్వు నన్ను విమోచించావు, నా పాపముల నుండి నన్ను విమోచించావు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ఈయన మనసులో ఎవరున్నారనగా దేవుడే ఉన్నారండి. దేవుడున్నాడు కనుక ఆయన నోటి మాటలు, ఆయన హృదయ ధ్యానము, హృదయమునందు దేవుడు ఎంత్రోనయ్యాడు, సింహాసనం పైన ఆసీనుడయ్యాడు, ఆయన మనసులో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆత్మలో కూడా ఉన్నాడు. నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చెప్పడము మనము గమనిస్తున్నాం. 55
యెషయా గ్రంథము 55, ఐజయా 55 7th వర్స్ మనం చదువుకుందాం. 55 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జారిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒకవేళ మంచి దానిని ఎన్నుకోవాలని మనం గమనిస్తూ ఉన్నాం. అందులో రెండవ భాగము పరిశుద్ధత, కాన్సక్రేషన్ అని మనం ఆలోచన చేస్తున్నాం. కాన్సిక్రేటెడ్గా మనం ఉండాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, మనసుతో మనము తండ్రి అయిన దేవుని ఆరాధించాలంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను మనము మర్చిపోవాలా. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దేవునికి అయిష్టమైనటువంటి మార్గములు ఏవైనా ఉన్నట్లయితే అవి ఎవరికి తెలుసండి? నాలో ఉన్నటువంటి భక్తిహీనత ఒకవేళ నా భార్యకు, నా పిల్లలకు కొంతవరకు తెలియవచ్చు, కానీ దేవునికి మట్టుకు సంపూర్ణంగా తెలుసండి. ఆ తర్వాత నాకు తెలుసు. కనుక దానిని నేనేం చేయాలా? దానిని పూర్తిగా నేను విడవలను. దుష్టులు తమ తలంపులను మానవలను. అయితే ఏం చేయాలా? ఈ విడిచి, ఈ మరచి, ఈ మాని ఏం చేయాలనగా యెహోవా వైపు తిరిగిన యెడల, దేవుణ్ణి ప్రేమించినట్లయితే, తిరగడం అనగా దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవునికి మనకు హృదయమును సింహాసనం పైన ఆయనను మనము ఆసీనుడిగా మనం చేసినట్లయితే ఆయన మన యందు జాలి పడతాడట, మన యందు కనికరిస్తాడు. నీకున్నటువంటి బాధలను, నీకున్నటువంటి దుఃఖములను, నీకున్నటువంటి శరీర సంబంధమైనది ఏదైనా కానివ్వండి, ఆత్మ సంబంధం కొరతలను కూడా దేవుడు తీరుస్తాడు. నా కుమారుడు నా వైపు తిరిగాడు అని చెప్పి తాను జాలి పడడము మనం గమనిస్తున్నాం. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన ఎక్కువగా క్షమించును. ఎంతగా క్షమిస్తాడట? ఇక నీ పాపములన్నిటిని కూడా తూర్పునకు పడమరకు ఎంత దూరం ఉందో వాటిని తీసి అంత దూరం పారవేస్తాడట. తూర్పున ఉన్నటువంటి పాపాన్ని తీసి పడమటికి పారవేస్తాడు. ఆ డిస్టెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ అంతగా దేవుడు మనల్ని క్షమిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథకర్త కూడా విడవాలా, మానాలా, తిరగాల, దేవుని వైపు తిరగాల అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమునందు ఆరాధనలో ఉన్నటువంటి మనమందరము కూడా ఒకే పాయింట్ను మనం ఇంతవరకు మనము గమనించగలిగాం. కనుక మన పూర్ణమైనటువంటి మనసుతో మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటో మనము చూడగలిగాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ పాయింట్ కూడా ధ్యానించుకొని తర్వాత మూడవ పాయింట్ ప్రభుత్వం అయితే వచ్చే ఆదివారాన మనం గమనిస్తాం. రెండవ పాయింట్ ఏంటనగా, మొదటి పాయింట్ మనం ఏమని గమనించాము? గాడ్ రిక్వైర్స్ ది కాన్ఫికేషన్, అంటే కాన్సిక్రేషన్ అని మనం చదువుకున్నాం. అంటే దేవుడికి అవసరం అది. మన సమర్పణ, మన త్యాగము, మన సజీవ యాగము దేవునికి అవసరమైన దానిని ఇస్తావా, ఇవ్వవా, అది నీ ఇష్టం. నిన్ను బలవంతం చేయడు. ఇస్తే మటుకు దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ సమస్యలను తీరుస్తాడు, ఆత్మీయ విషయాలను నిన్ను లేవనెత్తుతాడు, నీ పరుగును కడముట్టిస్తాడు, నీ పరిచర్ను కొనసాగించనిస్తాడు. అన్ని విషయాలలో కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రెండవ పాయింట్ ఏంటనగా, గాడ్స్ రైట్ టు డిమాండ్ ది కాన్సక్రేషన్, అనగా దేవునికి సర్వాధికారం ఉందండి. నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. డిమాండ్ అంటే ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన డిమాండ్ చేసి తీసుకుంటాం చూడండి. అంటే ఒక హక్కుదారులాగా ఆయన మన వద్ద ఈ కాన్సిక్రేషన్ అడుగుతూ ఉన్నాడు. కుమారుడా, నీ యొక్క సమర్పణ నా వైపు ఉండాలా, ఇది నువ్వు చెల్లించాలని ఒక హక్కుదారులాగా ప్రభు మన యొద్ద నుండి కోరుతూ ఉన్నాడు. ఎందుకు కోరుతున్నాడంటే, వై గాడ్ హ్యాస్ అ రైట్ టు డిమాండ్ ది కాన్సక్రేషన్ అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, నంబర్ 1 ఏంటనగా, హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. మన పిల్లల దగ్గర నుండి మనం ఎలా డిమాండ్ చేస్తాం కదా? కొన్ని విషయాల్లో డిమాండ్ చేస్తాం. క్రమశిక్షణ విషయంలో డిమాండ్ చేస్తాం. వినయ విధేయతలు కలిగి ఉండాలని డిమాండ్ చేస్తాం. మంచిగా చదువుకోవాలని డిమాండ్ చేస్తాం కదా?
అలానే మన తండ్రి అయిన దేవుడు కూడా మన సృష్టికర్త గనక ఆయన మనకు ఈ యొక్క కాన్సక్రేషన్ అనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎక్కడుంది అక్కడ, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 17:24 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికి దేవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక. చాలు బ్రదర్, తనకి ఏదైనా చాలు. ఆ 25వ వచనం నందు మొదటి పాయింటే మనకు కావాలి. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక. ఆయనే కారణం. చూడండి ఈ దినమందు మనం బ్రతికి వచ్చారు. ఎంతోమంది ఇళ్లలో చనిపోయారు, వారు ఏడుస్తూ ఉన్నారు. వారి ఇళ్లలో ఏర్పాట్లు అవుతున్నాయి, శ్మశాన కార్యక్రమాలు చూస్తాం కదా, మనకు తెలియదు. కానీ లోకమునందు ఎన్నో ప్లేసెస్లో అలాంటివి జరుగుతుంది. కానీ ఈ దినమందు మనం అందరము బ్రతికి సజీవంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుడు మనకేం చేశాడు? మనకు జీవమునిచ్చాడు, మనకు ఊపిరినిచ్చాడు, ఆయన యందు మనకు ఉనికినిచ్చాడు. ఆ కారణం చేత యూ కుడ్ కమ్ ఓవర్ హియర్ అండ్ వర్షిప్ హిమ్. ఆ రీజన్తోనే మనం ఇక్కడ వచ్చి ఆయనను ఆరాధించగలుగుతున్నాం, ఆయనను సేవించగలుగుతా ఉన్నాం. కనుక దేవుడు మన సృష్టికర్త గనక ఆయన మనకు జీవమును అందరికీ, దేవుని నమ్మిన వాడికి ఇస్తున్నాడు, నమ్మని వాడికి ఇస్తున్నాడు. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక, ఆయన మన సృష్టికర్త గనక ఆయన మన యొద్ద నుండి ఈ యొక్క ప్రత్యేకతను, ఈ కాన్సిక్రేషన్ను, సజీవ యాగమును, ఈ సమర్పణను ఆయన కోరుతున్నాడన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదండి. ఆ తర్వాత ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సుప్రీం లవ్ అన్నమాట ఆయనది. అంటే చాలా ఉన్నతమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించినంతగా ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు కదా, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎవడును నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను మనకు అనుగ్రహించాడు. అంటే మనం ఏ మార్గంలో ఉన్నాము, ఏ దారిలో ఉన్నాము? నాశనం వైపు మనం వెళ్తా ఉన్నాం, నశిస్తూ ఉన్నాం. అయితే దేవుడు పైనుండి పరలోకం నుండి చూసి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ద్వితీయుడు లేడు, ఇక అద్వితీయ కుమారుని యేసుని ఈ లోకంలోనికి పంపించాడు. అంతగా ప్రేమించాడండి మనకు. దేవుడు లక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏంటనగా ఇవ్వడం అండి. చాలా వరకు మనకు అది ఉండదు, ఇవ్వడం ఉండదు. మంచి దేవుని కుమారుడు ఇచ్చే విషయం అనేది ఆలోచన చేస్తాడు. దేవుడు తన ప్రేమను కనపరిచిన విధానమే ఇవ్వడం ద్వారా. అవునబ్బా ఇద్దరు ఉన్నారు, ఒకరిని ఇస్తున్నారని కాదు. ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయనను మన నిమిత్తమై ఈ లోకమును మన నిమిత్తమై ఇచ్చాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా చూస్తున్నాం. అంతగా ప్రేమించాడు కనుక గాడ్ హ్యాస్ ఎ రైట్ టు డిమాండ్ ది కాన్సక్రేషన్ ఫ్రమ్ అస్. అంతగా ప్రేమించాడు కనుక సుప్రీం లవ్ కనుక మా దేవుడు మన యొద్ద నుండి కోరుతా ఉన్నాడు. అంత మట్టికే కాకుండా దేవుడు మనల్ని లోకంలోకి పంపించి కొద్ది కాలము ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన పనిని తుదముట్టించిన తర్వాత దేవుడు మనల్ని అనాథలుగా వదలడం లేదండి. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మన తండ్రి అయిన దేవుని మనము ఆరాధిస్తాము. ఆయనకు మనం అంకితం కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు. మన ప్రతి ఔషధులను తీరుస్తూ మనం చేసే ప్రతి పనులు కూడా మనకు సఫలతను దయచేస్తాడు. కనుక ఇంతవరకు దేవుని వాక్యం విన్నట్టు మనం అందరం కూడా ఒకసారి ఇది ఎవరికో నాకు నీకు అని అనుకోకూడదండి. ఇది మనకందరికీ ఎవరికి వారము మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఒక్కసారి దేవా నీవు ఇచ్చినటువంటి జీవముని బట్టి, ఊపిరిని బట్టి, ఉనికిని బట్టి నీ కృతజ్ఞతలు. మరి నూతనంగా ఈ దినమనందు నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళిపోయే ముందు నేను నీకు సమర్పించుకొని కాన్సిక్రేటెడ్ లైఫ్తో నేను బ్రతకడానికి సహాయం దయచేయండి. ఇదివరకు క్రైస్తవమెంట్ మనం ఆ నిర్ణయం ఇక్కడ నుండి మనం వెళ్దాం. శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదిస్తూ
చక్కని సజీవమైనటువంటి యాగముగా జీవించడానికి దేవుడు నీకు నాకు మనకందరికీ సహాయపడుతుంది. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా,